సార్ నమస్కారం సార్. నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు రమణ గారు. రమణ గారు, మీరు చూస్తున్నారు, మీకు చాలా అనుభవంగా ఉంది. మీరు దాదాపు ఎన్నో పార్టీలను చూశారు, ఎన్నో అధికార పార్టీలను చూశారు, ఎన్నో అధికారులను చూశారు మీరు. సరే, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 2019 ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఈ పోటీ వాతావరణం చూసుకుంటే అటువైపు జగన్, ఇటువైపు చంద్రబాబు, వీళ్ళిద్దరి మధ్య బాగా టఫ్ పోటీ ఉండే అవకాశం కనపడుతుంది. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ఈసారి ఈ సంవత్సరం వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రాబోతుంది. జగన్ ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? ఏం కాన్ఫిడెన్స్? తెలుగుదేశం ఎక్కడ పని చేయలేదు. ఎంత ఇసుక భూములు కబ్జాలు, ఇసుక అమ్ముకోవడంలో అన్నీ అవే ఉన్నాయి, కానీ ఎక్కడ ఎవరు 10 పైసలు పని చేయలేదు. ఇక్కడ చూడండి, చిత్రావతి రోడ్లో, చిత్రావతి నదిలోకి పోయి చూడండి ఒకసారి, అక్కడ ఇసుక అనేది లేదు, మొత్తం చూడేసినారు. అంటే ఏంటి అంతా ఇప్పుడు అంత దందాలు ఇంట్లో ఊర్లో నీళ్ళు లేవు, ఇక్కడ ఇసుక మాఫియా మొత్తం బోర్లన్నీ ఎండిపోయినాయి. అడగండి, ఎవరినైనా అడగండి, చెప్తారు. ఏం పనులు చేయలేదు అసలు. ఎమ్మెల్యేగా అయినా, మంత్రిగా అయినాడు, విప్పుగా అయినాడు, అయినా ఏం ఉపయోగం లేదు. ఆయన ఏం చేయలేదు ఈ ఊరికి కానీ, ఈ నియోజకవర్గానికి కానీ. ఈ 4.5 ఏళ్లలో రాష్ట్ర పరంగా చంద్రబాబు కానీ, మీ నియోజకవర్గ పరంగా పల్లి రఘునాథ్ రెడ్డి కానీ ఏ అభివృద్ధి ఏమి చేయలేదు అసలు. ఏం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని ఏం అసలు ఏం 2 పైసలు కూడా చేయలేదు వీళ్ళు. 2%. చంద్రబాబు నాయుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు పెట్టారు. ఎక్కడండి, ఎక్కడ జరుగుతుంది? ఈ మధ్య ఎలక్షన్లో కూడా పెట్టినాడు ఆయన, అంతే. ఇంత ముందు లేవు కదా, 5 ఏళ్ళ ముందు లేవు. ఈ ఎలక్షన్ల ముందుకు వచ్చినాయని చెప్పి ఇప్పుడు ఏదో చేస్తున్నారు వాళ్ళు, అంతే. ఇంత ముందు ఏమో పెన్షన్లు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అంటే గతంలో 200 రూపాయలు ఉన్నదని 2000 చేశారు కదా. ఎప్పుడు ఈ మధ్యనే కదా 2000 అయింది, అంతకు ముందు వెయ్యే కదా. అదొకటి చేసినాడు అంతే, వేరే ఏం లేదు. ఈయన 3000 చేస్తున్నాడు అంటాడు, ఈయనకి వేస్తారు ఈసారి ఓట్లు జనాలు. అది కదా, అభివృద్ధి ఏం లేదు. ఇప్పుడు జగన్ ఎందుకు నమ్మాలనుకుంటున్నారు ప్రజలు? జగన్కి ఒకసారి అవకాశం ఎంతో ఇద్దామనుకుంటున్నాం మేము కూడా, జనాలు కూడా. యూత్ కూడా ఈసారి ఎంత ఎక్కువ మంది వాళ్ళకే అనుకూలంగా ఉంది. జగన్కి అనుకూలం. సరే, మీ ఓటు ఎవరికి? నేను జగన్కి వేస్తాను తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ సార్. తిరుపతి. సరే, నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీరు ఒక ఓటర్గా సమాధానం చెప్పండి. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? జగన్ ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకు జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి? ఆయనకు ఒక అవకాశం ఏదైనా మంచి రూపాయం ఉంది. నేను అనేది, ఒకసారి అవకాశం ఇస్తే ఆయన అనుకున్నది చేస్తాడని మీరు అనుకుంటున్నారు. మరి ఇంత రాజకీయంగా ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేయలేంది జగన్ ఎలా చేస్తాడని మీరు అనుకుంటున్నారు? ఏమో మా ఆలోచన పడింది, చెప్తున్నాం సార్. మీ ఆలోచన? ఒకసారి అవకాశం ఇస్తే చూస్తామండి. మరి మీ పుట్టపర్తి నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదా పల్లి రఘునాథ్ వల్ల? ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఉన్న ఈ డెవలప్మెంట్ అంతా స్వామి ద్వారా డెవలప్మెంట్ ఇది, ఓన్లీ సత్యసాయిబాబా గురించి డెవలప్మెంట్ ఇది. ఆయన చేసింది ఏం చేయలేదు. రేపొద్దున మరి జగన్ అధికారంలోకి వచ్చి ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి క్యాండిడేట్ చేస్తారని మీరు ఎలా నమ్ముతున్నారు? నమ్ముతున్నాం సార్. ఈసారి వారు అవకాశం ఇస్తే అది ఆయనకు కూడా వారు చూద్దామని ఉంది ఆలోచన. అవకాశం ఇచ్చి చూస్తున్నాం. పల్లాపులు ఆయన ఏమి ఇది చూద్దాం ఉపారి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్, మీ పేరు? సంగప్ప గారు, మీరు చూస్తున్నారు 2019 ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో ప్రధానంగా 2 పార్టీలు గట్టిగా తలపడే అవకాశం కనపడుతుంది. ఇటు వైఎస్ఆర్సీపీ, అటు తెలుగుదేశం పార్టీ. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది, ఎవరు ముఖ్యమంత్రి అవకాశం? వైఎస్ఆర్సీపీ, జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఆయన ప్రకటించిన నవరత్నాలు అట్లున్నాయి. నవరత్నాలు మీరు అంటే ఆయన అధికారంలో లేడు, నవరత్నాలు ప్రకటించడం వరకే జరిగింది. ఈయన ఆల్రెడీ అభివృద్ధి కార్యక్రమం కొన్ని చేస్తున్నాడు. ఆయన వస్తే చేస్తాడు. ఎందుకు ఏంటో నమ్మకం? ఆయన అట్లా నమ్మకం కలిగించాడు జనాల్లో. ఆయన చంద్రబాబు నాయుడు మీరు నమ్మట్లేదు. ఆయన ప్రకటించిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. అంటే ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం కానీ, వితంతు పింఛన్, అది ఇప్పుడు 3 months ముందు 2 months బిఫోర్ కాదు, స్టార్టింగ్లో చేసిండే దానిపై నమ్మకం ఉండేది. చేయలేదు, నమ్మకం లేదు. అంటే లేట్ అవ్వడం వల్ల నమ్మకం పోయింది. నమ్మకం లేదు. నెక్స్ట్ చేస్తాడని నమ్మకం ఏముంది? ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చు దీన్ని. సరే, ఇప్పుడు మరి వైఎస్ జగన్ కూడా నవరత్నాలు చెప్పాడు తప్ప కానీ ఆయన కూడా చేస్తాను అంటే చేస్తాడో లేదో అది కూడా నమ్మకం ఉంది. బట్ ఛాన్స్ ఇవ్వాలా, ఛాన్స్ ఇచ్చి చూస్తాం. ఒకసారి జగన్ ఛాన్స్ ఇవ్వాలా, కంపల్సరీ ఇవ్వాలి. రైట్, మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఇప్పుడు మీ పుట్టపర్తి నియోజకవర్గానికి తీసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి పల్లి రఘునాథ్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేస్తున్నారు, అలాగే ప్రభుత్వ విప్పుగా కూడా చేశారు. సరే, ఈ 4.5 ఏళ్లలో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఎలా అనిపించింది? మాకైతే ఏం కనిపించలేదు. అభివృద్ధి ఏం కనిపించలేదు. కనీసం ఎక్కడ కూడా ఏం అభివృద్ధి చేసినాడబ్బా? మేజర్గా అభివృద్ధి అయితే కనపడలేదు. ఏమైనా తార్ రోడ్లు, గిర్ రోడ్లు ఏమైనా వేసి చెప్పలేము, కానీ ఇవన్నీ సిమెంట్ రోడ్లు. మేజర్ అభివృద్ధి అయితే ఏం లేదు. సరే, ఈసారి ఫైనల్గా ఏ పార్టీ అధికారంలో రాబోతుంది?
వైఎస్ఆర్సీపీ ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ గెలుస్తాడు. దుద్దుకుంట శ్రీధర్ గెలుస్తాడు. శ్రీధర్ రెడ్డి గారు ఆయన మీదే ఉంది ఆ, పక్క. పక్క మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ. థ్యాంక్ యూ సో మచ్. అన్న మీ పేరు? మా పేరు అగరబత్తి నాగరాజు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ 2019 ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ప్రధానంగా 2-3 పార్టీలు బాగా గట్టిగా తలపడే అవకాశం కనపడుతుంది. అందులో ప్రధానంగా చూసుకుంటే రెండే పార్టీలు, ఒకటి వైఎస్ఆర్సీపీ, రెండు తెలుగుదేశం పార్టీ. ఎలా ఉండబోతుంది పోటీ? అంటే రాబోయే ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలో రాకపోతుంది, ఎవరు ముఖ్యమంత్రి అవకాశం కనపడుతుంది? 2019లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని మా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అనుకుంటున్నారు. ఎలాగా, ఏంటి ఆ నమ్మకం? అది కర్ణాటకలో అయితేనేమి చక్రం కుమారస్వామి ఎట్లా తిప్పినాడో అట్లా మా పవన్ కళ్యాణ్ కూడా తిప్పుతాడని మా ఆలోచన. పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా తిప్పుతాడని మా ఆలోచన. అసలు మాకు చాలా కొత్త విషయం చెప్పారు మీరు. అంటే అక్కడ జరిగినట్టుగానే ఇక్కడ ఎలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అదే సామాజిక వర్గము, ఒక పెద్ద వర్గం సామాజిక వర్గం ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గ ప్రజలు ఎక్కడ మొగ్గు చూపుతారో అక్కడ ఆ పార్టీ విజయం సాధిస్తుంది. అదే విధంగా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి అయితేనేమి తెలుగుదేశం అయితేనేమి సపోర్ట్ చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సొంతంగా పోటీ చేస్తాను కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తాడని చెప్పి మా అభిప్రాయం. మీ అభిప్రాయం? సరే, ఇన్నాళ్ళు ఈ 4.5 చంద్రబాబు నాయుడు గారి కానీ మీ నియోజకవర్గం అయినటువంటి ఈ పుట్టపర్తికి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎటువంటి అభివృద్ధి చేయలేదని మీరు అనుకుంటున్నారా? అభివృద్ధి జరిగింది మా సామాజిక వర్గం గురించి మేము చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అభివృద్ధి జరిగినా కూడా అభివృద్ధి జరిగింది అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఈసారి వస్తున్నారు అంటే ఎందుకంటే ఒకసారి ఛాన్స్ ఇవ్వమని అనే పరిస్థితి. ఒక తూరి ఆయన కూడా జనాల కోసం నేను కూడా సేవ చేస్తా, ప్రజల కోసం సేవ చేస్తా, నేనెందుకు కాకూడదు సీఎం అని ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన ఒక తూరి చూద్దాం. సరే, ఆయన ఒకసారి చూద్దామని పవన్ కళ్యాణ్ ఒకసారి చూద్దాం మీరు అంటున్నారు. చాలా మంది ప్రజలు ఈసారి జగన్ కూడా చూద్దామని అంటున్నారు. మరి ఎవరికి జగన్ ఆల్రెడీ వాళ్ళ ఆయన సీఎం అయినాడు కదా. జగన్ వాళ్ళ ఆయన ఆల్రెడీ సీఎం అయినాడు, వాళ్ళ అధికారాన్ని అనుభవించినారు. చంద్రబాబు నాయుడు అధికారాన్ని అనుభవించినాడు. పవన్ కళ్యాణ్ అధికారం అనుభవించని చూద్దాం. జగన్ అనుభవించలేదు కదా అధికారం. జగన్ వాళ్ళ ఆయన అధికారం చేసినాడు కదా. వాళ్ళు న్యాయం చేశాడు కానీ జగన్ చేయలేదు కదా. అట్లా కాదు, ఇప్పుడు పార్టీ పెట్టింది జగనే కదా. జగన్ పార్టీ పెట్టినాడు కానీ చూద్దాం ఏదైతుందో. పాతికి లేచినాం, చూద్దాం ఏదైతుందో. అంతే. అన్న మీ పేరు? నా పేరు చింతా దామోదర్. నేను అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులండి. ఓహో, మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారా? సరే, ఇక నేను ఏం అడిగినా కూడా గ్యారంటీ మీరు అదే చెప్తారు. సరే ఓకే, అయినా కూడా మిమ్మల్ని అడుగుతాను. సరే, ఈసారి చూసుకుంటే 2019 ఎలక్షన్స్లో మీకు తెలుసు, మీ పార్టీ తరపున మీకు తెలుసు, వైఎస్ఆర్సీపీ కూడా చాలా గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీతోటి రాబోతున్నాడు. ఎలా ఉండబోతుంది ఈ 3 పార్టీల మధ్య పోరు? ఎలా ఉండబోతుంది? ఫైనల్గా ఏ పార్టీ అధికారంలో రాబోతుంది? ఒక ఓటర్గా చెప్పండి, మీ పార్టీకి అటు ఇటుగా కాకుండా ఒక ఓటర్గా చెప్పండి. ఓటర్గా చెప్పాలంటే గతంలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిపైన 2 సార్లు సీఎం గారు అయ్యారనమాట. మరి ఇప్పుడు కూడా అభివృద్ధి బాగా చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు పక్క అభివృద్ధి వైపు ప్రజల మగ్గు చూపేది ఉంది. మరి కొత్త వ్యక్తిని ఒకసారి చూద్దామనే ఇదితో కూడా పవన్ కళ్యాణ్ గారి పైన కొద్దిగా మంది కూడా ఒక సామాజిక వర్గం అయితేనేమి ఇతరులు కూడా కొద్దిగా స్టూడెంట్స్ అయితేనేమి అలాంటి వారు కూడా వారిపైన కొద్దిగా దృష్టి పెట్టడం జరుగుతుంది అనమాట. కానీ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి దానిపైన అంటే ఓట్ బ్యాంక్ వచ్చే సీఎం అవుతాడనేది ఉంది. మించేస్తే మా పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారితో మమేకం కావచ్చు. పవన్ కళ్యాణ్ కానా? లేదండి. లేదు. సరే ఓకే, రైట్. సరే, మీరు అంటే చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి వల్ల కొంచెం ఆయన అవకాశం ఉంది అని అంటున్నారు. జగన్ కూడా కొత్తగానే ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఇంతవరకు మంత్రి పదవి అధిరోహించింది లేదు. ఆయన కూడా ఒకసారి నాకు అవకాశం ఇస్తే నేను కూడా నా పవర్ ఏంటో చూపిస్తాను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవులు నడిపిస్తాను అంటున్నాడు. పవన్ కళ్యాణ్ అలాగే అంటున్నాడు. మరి ఈ వాతావరణంలో ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? ఫైనల్గా అంటే ఏ చివరి క్షణంలో అయినా కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పని చేసి అధికారాన్ని ఉమ్మడిగా ఇద్దరు కలిసి చేదక్కించుకునే అవకాశాలు ఉంటాయనేది మేము మా సొంత నిర్ణయంతో చెప్తున్నామండి. పార్టీ తరఫున కాదు, మా హైకాడర్ నుండి ఏం కాదు, నా సొంత ఒపీనియన్తో నేను చెప్తున్నాను నిర్ణయం అనమాట. కర్ణాటక, తమిళనాడులో అయితే ఏ విధంగా ఉమ్మడితో ఇతర పార్టీలు కలుపుకొని అయితే అధికారంలో ఉంటుందో ఆ విధంగా కావచ్చు, లేదా ఇండివిజువల్గా అయినా కావచ్చు టీడీపీ అనేది నా అభిప్రాయం. ఇండివిజువల్గా కాలేని ఏదన్నా అటో ఇటో తేడా ఉన్నందుకు పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చి వారికి కూడా సముచిత స్థానం, గతంలో కూడా చంద్రబాబు నాయుడు సముచిత స్థానం ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా గౌరవించారు, ఆయన నేను గౌరవిస్తున్నారు. కాబట్టి ఇద్దరు ఏ టైంలో కానీ ఏదైనా చేస్తే రాష్ట్ర అభివృద్ధి. మరి పవన్ కళ్యాణ్ ఈసారి చంద్రబాబు నాయుడుతో నీకు కలిసే అవకాశమే లేదని డిక్లేర్ చేసినాడు. మరి ఎలా కుదురుతుంది? చేశారండి, ఆయన ఇండివిజువల్గా పోరాడుకుంటున్నాడు. పోరాడిని ఆయన వదిలేయాలి కదా, ఇండివిజువల్గా చేసుకుంటానే వదిలేయాలి కదా. వదిలేసిన తర్వాత అభివృద్ధి
అంటే మీరు అనేది ఏంటంటే ఎవరు ఆయన కూడా ఆయన అభివృద్ధి కోరుకున్న వ్యక్తి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఆయన కూడా కలిసి రావాలి. అంటే మీరు అనేది ఏంటంటే ఎవరో ఒకళ్ళు మెర్జ్ అయితే తప్ప కానీ ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం కనపట్లేదు అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఇండివిజువల్గా అయితే టీడీపీకే ఉంది ఛాన్సెస్. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వచ్చి ఇది చేసే ఉంది కాబట్టి ఆయన కూడా ఇదిలో ఉన్నారన్నమాట. సరే, మీ నియోజకవర్గానికి సంబంధించి ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కూడా చేశారు, ప్రధాన అప్పుడు విప్పుగా కూడా ఉన్నారు. ఎలా ఉంది అసలు అంటే ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది, ఈ అభివృద్ధి ఎలా జరిగింది? సార్ ఆయన చేతనైనవన్నీ ఆయన చెప్పినవన్నీ రోడ్స్ అయితేనేమి కావాల్సినవన్నీ నిధులు సమకూర్చి ఆయన శక్తి మించి పనిచేశాడు. డెవలప్ కూడా అయింది. ఇంకా కొన్ని చేయవలసినవి ఉంటే నెక్స్ట్ గవర్నమెంట్ రాగా ఒకేసారి అన్ని పనులు కావాలంటే కావు కదా. గవర్నమెంట్తో అంత డబ్బు లేదు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 1000 కోట్ల లోడ్ బడ్జెట్లో ఉన్నాము. ఆ 1000 కోట్ల లోడ్ బడ్జెట్లో ఉన్నప్పుడు ఒక మన కాన్సెన్స్ ఒకటే కదా, మా పుట్టపర్తి కాన్సెన్స్ ఒకటే కదా రాష్ట్ర సీఎం గారు అన్ని కాన్సెన్స్లకి సమానంగా ఫండ్స్ ఇవ్వాలి. ఫండ్స్ ఇవ్వాలంటే ఉన్న దాంట్లో సర్ది ఇవ్వాలి. వచ్చిన ఫండ్స్ని మా ఎమ్మెల్యే గారు సర్ది ఎక్కడేం డెవలప్ మారుమూల టౌన్ ఏరియానే కాకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా ఈరోజు సీసీ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ ఇలాంటివన్నీ చాలా ఇచ్చడం జరిగింది. అభివృద్ధి అయితే జరిగిందండి. ఫైనల్గా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? మీ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు? మాకు వచ్చి టీడీపీ అవుతుంది. ఎక్కడ సీఎం గారు? సీఎంగా టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తారు. మరి మీ నియోజకవర్గానికి? ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇంకా ఇది కాలేదు పూర్తి. తర్వాత మీరు డౌట్గా చెప్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుందా? ఇక్కడ పోటీ ఉంటే త్రిముఖ పోటీ ఉంటుంది. వైఎస్ఆర్, టీడీపీ, జనసేన అన్ని ఉంటాయి. జనసేనకి ఎవరున్నారు? ఎవరి శక్తికి మించి వాళ్ళు పని చేసుకుంటారు. కానీ జనాలు ఏదంటే ఒక డెవలప్మెంట్ కాన్సెప్ట్తో జనాలు ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్ అంటే పార్టీ చేసే పార్టీలకి సంస్థానం కల్పించాలనేది ప్రజల్లో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రజలు ఓట్లు వేస్తారు. గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఓటు ఎవరికి పోతున్నారు మీ వ్యక్తిగతంగా? మా ఓటుకి నేను ఎవరికేసారి నేను చెప్పిన దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది. వేరే ఏం చెప్పాల్సి అవుతుంది. ఎవరికి చెప్తే ఎవరికి వేస్తారని మాత్రం క్లారిటీ ఇవ్వరు మీరు. మా ఓటు నేను టీడీపీకి వేస్తా. ఎక్కడ వేసుకుంటాము? ఏం తాత బాగున్నావా? బాగానే ఉన్నాం కానీ టీడీపీనే మాకు. ఏమి నేను అనకుండానే టీడీపీ అంటున్నావు ఏంది నువ్వు? అయ్యో సాయిరామా, టీడీపీనే ఎక్కువ వచ్చేది. టీడీపీనే వస్తుంది. జగన్ ఎందుకు రాడు? దానికి కార్యకర్తడు మంచోడు ఉంటే వచ్చు. నిన్ను నరికేస్తాడు, నన్ను నరికేస్తాడు. ఏంటి ఎవరు? జగన్ నన్ను నరికేస్తాడు, నిన్ను నరికేస్తాడు. అమ్మా, పార్టీ వేలేవాడు మంచోడు కావాలా. అంతే వ్యక్తి మనకు. జగన్ అయితే మంచి చేయడంటావా? చంద్రబాబు నాయుడు అయితే బాగా చేస్తాడు. ఈ కాంగ్రెస్ నాయకులు మంచోళ్ళు ఉంటే రోడ్లైనా బాగా చేస్తారు. ఏది తగరారు లేకుండా. జగన్ వచ్చినాడంటే నిన్ను నరికేస్తాను, నన్ను నరికేస్తాను, రోడ్లు కూడా నరికేస్తాడు. అంతే ఉండే కథ. ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు కూడా మనుషులు పార్టీ ఎట్లా నిలుపుకోవాలా అడకచ్చైనా పెట్టే శక్తి ఉంది. అడక్క తినైనా పెట్టే ఆంధ్రప్రదేశ్కి అడుక్కు తినైనా పెట్టే శక్తి చంద్రబాబు నాయుడుకే ఉంది, ఇంకెవరికి లేదు. ఎవరికి లేదు, నిలబడే శక్తి లేదు. సరే సార్, నీ ఓటు ఎవరికి వేస్తున్నావు? టీడీపీ అంటే అని చెప్తున్నానే. ఓకే, ఎప్పుడు అంతే టీడీపీ. రైట్, థ్యాంక్ యూ దాదా, థ్యాంక్ యూ. సో చూశారు కదండి, పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో మీరు చూశారు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు ముఖ్యమంత్రి కారు అన్న దాని మీద ప్రజల అభిప్రాయం చాలా నీట్గా చెప్పడం జరుగుతుంది. చూద్దాం, ఫైనల్గా ఎలక్షన్స్లో మనం చూద్దాం ఓటర్ అనే ఒక వ్యక్తి తన ఓటుతో ఎవరికి సమాధానం చెప్తాడనేది త్వరలోనే తేలనుంది. చూస్తూనే ఉండండి యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.